అంటే 21 రోజు అయిపోయిన తర్వాత నెల వెళ్ళిన తర్వాత చక్కగా వండి పెట్టుకుంటారు. పాలు పడతాయి అంటారన్నమాట. మాకు ఇటు సైడ్ అలా చెప్తారు. మరి మీ సైడు ఎలా తింటారు బాలింతలు అది సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. మాకైతే ఇవి ఖచ్చితంగా వండుతారు. ఇగురు వండుతారులేండి. కొంచెం కారం అది తగ్గించి వండుతారు. మిల్క్ అంటే పాలు బాగా పడతాయని. మనం దీన్ని 2, 3 రకాల విధంగా ఫ్రై చేసుకోవచ్చు. పొడి పిండిలో కూడా మనం ఈ శనగపిండి, కార్న్‌ఫ్లోర్ అది ఉంది కదా! పొడి పిండిలతో కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇది వాటర్ వేసి కొంచెం చక్కగా పట్టేటట్టుగా పిండి అదిని ఒక్కొక్క చేప ఆయిల్‌లో వదిలేస్తున్నాను. బాగుంటాయి, కంటికి కూడా మంచిదే. అంటే ఇలా డీప్ ఫ్రై చేసి కాదు కానీ మామూలుగా ఎగిరేది కూడా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద ఆయిల్ ఏమీ లాగదులేండి, మనం వేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి చేపలు చూసారు ఎలా ఉన్నాయో, ఇవి కొంచెం వేపుకుందాం. ఈ మసాలా అంతా వీటికి పట్టుంది కదా, భలే ఉంటుంది టేస్ట్ అయితే. పకోడీలాగా బాగుంటాయి. హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా, టెర్రస్ మీద హార్వెస్ట్ అండి. ఎంత బాగా వచ్చినాయో చూసారా, పొట్లకాయలు 2 వచ్చినాయి. వీటికి ఇంకా పోషకాలు అందట్లేదు అనమాట, చిన్నగా ఉన్నాయి. మిగతా పిందులు బాగా ఎదుగుతున్నాయి. దొండకాయలు వచ్చినాయి, కొద్దిగా సాంబార్లోకి సరిపడగా. అలాగే కాకరకాయలు మార్కెట్లోకి వెళ్ళక్కర్లేకుండా కూడా మనకి వెజిటేబుల్స్ చక్కగా గ్రోత్ చేసుకోవచ్చండి టెర్రస్ మీద. కొంచెం వెడల్పు కుండీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇవన్నీ బీరకాయలు కూడా మన టెర్రస్ మీద వచ్చినాయి. చక్కగా బీరకాయ ఎండ్రాయిలేసి కోడిగుడ్లు వండుకుంటే బాగుంటుంది. మా స్టైల్లో చెప్తున్నాను. గోదావరి సైడ్ అంటే గోదావరిలో ఎప్పుడు కూడా, అంటే అందరని చెప్పను కానీ, అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా ఎండ్రాయిలు వేసుకునో, లేకపోతే చప్పటి పరిగి వేసుకునో, ఉప్పు చేపేసుకునో, కోడిగుడ్లు వేసుకునో ఖచ్చితంగా బీరకాయ వేసి ఎగురు వండుతారు. ఈవేళ వచ్చిన హార్వెస్ట్ మాట మన టెర్రస్ మీద మీతో షేర్ చేయాలనిపించింది. మన గార్డెన్ ఛానల్ కూడా ఉందండి, తెలుగు గార్డెన్ వ్లాగ్ ఛానల్ పేరైతేని. చూడాలనుకుంటే, ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక, పెంచుకోవాలని అనుకుంటే కూడా ఆ ఛానల్ ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తోటి మీకు చెప్తూ ఉంటాను. చూసారా మన టెర్రస్ మీద వచ్చిన బీరకాయలు ఎంత బాగా వచ్చినాయి. పచ్చడి చేసుకున్న, అట్లేసుకున్న భలే ఉంటుంది. కాకరకాయ వేపుడు పెట్టుకున్నా. ఇంతకీ ఇవేంటి అనుకుంటున్నారు, ఇవి పైన టెర్రస్ మీద పాదులు పెట్టానమాట. పందిరైతే తీసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే 4 వైపులా తాళ్ళు వేసి కట్టి ఇంకా అక్కడికే పైకి పట్టుకెళ్ళిపోతానండి. తీయడానికి రావట్లేదు. ఎన్ని కట్టలో కానీ తెచ్చారు, ఎందుకంటే పందిరి వేయాలన్నమాట. అన్నయ్య గారే పట్టుకొచ్చారన్నమాట. ఇప్పుడు అన్నయ్య గారు వేస్తారంట మరి పందిరి, చూడాలి. వాళ్ళ అబ్బాయిలు సాయం తీసుకుని చేస్తారేమో. మనుషులైతే మాకు దొరకడం కష్టంగానే ఉందండి. బీరకాయ వేపుడు అంటారో, లేకపోతే మీ అన్నయ్య గారు కూర అంటారో చూడాలి. ఎక్కువగా కోడిగుడ్లేసి వండమంటారు నన్ను, అయితే ఎండ్రాయిలేసి వండుతాను. కానీ ఈరోజు ఏంటంటే ఇవేమో హార్వెస్ట్ చేసుకొచ్చాను, కానీ ఆయన మెత్తలు తీసుకొచ్చారండి, బయట బాగు చేయించేసి తీసుకొచ్చారు. మెత్తలు అయితే నేను శుభ్రంగా కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టాను. మంచిగా దాంతో ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. పొద్దున్న తీసుకొచ్చారండి, మరి వంట అయ్యేటప్పటికి నాకు ఈ అన్ని పనులు అయ్యేటప్పటికి 11 అయిపోతుంది కదా, పాడవుతాయని చెప్పేసి నేను ఏం చేశానంటే ఉప్పు వేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇవి ఇందులోకి వేసేసుకుందాం. ఇవైతే తెల్ల పువ్వుల్లా భలే ఉంటాయండి. చేపలు కూడా ఇవి బాలింతల చేపలు అంటాము. అంటే 21 రోజు అయిపోయిన తర్వాత నెల వెళ్ళిన తర్వాత చక్కగా వండి పెట్టుకుంటారు. పాలు పడతాయి అంటారన్నమాట. మాకు ఇటు సైడ్ అలా చెప్తారు. మరి మీ సైడు ఎలా తింటారు బాలింతలు అది సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. మాకైతే ఇవి ఖచ్చితంగా వండుతారు. ఇగురు వండుతారులేండి, కొంచెం కారం అది తగ్గించి వండుతారు. మిల్క్ అంటే పాలు బాగా పడతాయని. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎగురైతే నాకు ఇష్టమే. ఇంకా కాదని చెప్పేసి ఈసారి ఏంటంటే, మొన్నోసారి అంటే అంతకుముందు కూడా నేను ఇసుకదుందులవి వండాను కదా, కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా మసాలా కాకుండా పిల్లలు వేరే అడిగారు. అదేం చేస్తానన్నది చూద్దురు కానీ మీరు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెం మాకు ఈ చలిదనానికి ఏంటో అప్పుడే అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ మటుకి ఐస్ గడ్డ పెట్టినాయన్నమాట. ఇవి ఐస్ పట్టేసింది చేపలకి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కరివేపాకు కూడా కొంచెం వేద్దాము. పకోడీ కింద వేద్దాం అనుకుంటున్నాను, మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ పెట్టాను, రసం పెట్టేస్తే చక్కగా తినేయచ్చు కదా, బాగుంటుంది. ఇందులో గరం మసాలా కూడా వేసేస్తున్నాను. వేసేద్దామండి ఒకసారి. ఇదిగోండి, ఓ పక్కన ఆయిల్ అనేది పోసేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, నాన్ వెజ్ కదా మనకేంటంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది మళ్ళీని. ఇంకా చేపల ఫ్రైకి మెత్తలకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్కన రసం కూడా పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా, పసుపు, కరివేపాకు,
ఇప్పుడు గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా పెప్పర్ పొడి. ఎక్కువ వద్దు, మీకు ఈ ఘాటు ఇష్టం అయితే తగ్గించుకోండి, కొంచెం స్పైసీ కోసం అన్నమాట. అలాగే కొద్దిగా సాల్ట్, ఎందుకంటే పిండిలు వేస్తాం కదా, కొంచెం ఆ పిండిలకు తగ్గట్టుగా ఉజ్జాయింపు నేను వేసుకుంటున్నాను. కారం, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ వేస్తున్నాను, ఇంకొక స్పూన్, అలాగే శనగపిండి. ఈ పకోడీ అలా వేడివేడిగా తినేసినా బాగుంటుంది, చారులోకి అది నంచుకున్నానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ కలిపేసుకుందాం. వాటర్ అది ఏం వేయొద్దు, ముందు ఒకసారి చూసుకుని అప్పుడు వేసుకుందాం. ముందైతే అన్నీ ఈవెన్గా కలుపుతాం. కొంచెం వాటర్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కాదు. ఇవన్నీ వేసాను కదా, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఇవన్నీ కొంచెం పడుతుంది. ముందే కళాయి పెట్టేసి నూనె పోసి ఉంచాను కదా, కొంచెం సిమ్లో పెట్టి మనం ఇప్పుడు ఈ చేపలను అయితే వేసేసుకుందాం. బాగా కలిసేటట్టుగా చూసుకోండి. మనం దీన్ని 2-3 రకాల విధంగా ఫ్రై చేసుకోవచ్చు. పొడి పిండిలో కూడా మనం ఈ శనగపిండి, కార్న్ఫ్లోర్ అది ఉంది కదా, పొడి పిండిలతో కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇది వాటర్ వేసి కొంచెం చక్కగా పట్టేటట్టుగా పిండి అదిని ఒక్కొక్క చేప ఆయిల్లో వదిలేస్తున్నాను. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయండి, చిన్నవి కూడా ఉంటాయి, దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి. అవి కూడా పకోడీ వేసుకోవచ్చు. ఇవి ఇంకా బాగుంటాయి, తిన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇవి చక్కగా ఏగిపోవాలి, దూరంగా వచ్చాయి అన్నమాట. బాగా కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఏమీ ఇది సిమ్లో పెట్టక్కర్లేదు, ఎందుకంటే చిన్న చేపలే కాబట్టి త్వరగానే వేగిపోతాయి. వేగిన వెంటనే తీసేసుకోవడమే. ఇదిగోండి, ఇవి కొంచెం వేగిని ఒకసారి అటు ఇటు తిప్పుదాం. ఇదిగోండి, తిరిగేస్తాను. చేపలు అయిపోయినాయి. ఇవి హెల్త్కి మంచిదండి, బాగుంటాయి, కంటికి కూడా మంచిదే. అంటే ఇలా డీప్ ఫ్రై చేసి కాదు, కానీ మామూలుగా ఎగిరేది కూడా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద ఆయిల్ ఏమీ లాగదులేండి, మనం వేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి, చేపలు చూసారు ఎలా ఉన్నాయో. ఇవి కొంచెం వేపుకుందాం. ఈ మసాలా అంతా వీటికి పట్టుంది కదా, భలే ఉంటుంది టేస్ట్. అయితే పకోడీలాగా బాగుంటాయి. ఫస్ట్ వాయి అయితే ఇదిగోండి ఇలా దోరగా వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత తీసేసుకోండి. ఈ కలర్లో తీసేసుకున్న తర్వాత రెండో వాయి కూడా వేసేస్తాను. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను మీకు. టేస్ట్ మటుకి బాగుంటుందండి, ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, ట్రై చేయండి. ఈ ఫిషెస్ వస్తాయి కనుక మార్కెట్లో తీసుకోండి. అయిపోయింది, ఇంకా వేరే గిన్నెలోకి సర్వ్ చేసేయడమే. ఎందుకంటే రెండో వాయి కూడా అయిపోయింది, లాస్ట్ వాయి ఇంకా వేగుతున్నాయి అన్నమాట. చాలండి, ఒక అరకిలో చేపలైనా డైలీ తీసుకుంటే మంచిదే. కుదిరితే తినండి, మీరు కూడా మంచిదే హెల్త్కి. ఇదిగోండి, మెత్తల పకోడీ అయితే అయిపోయింది. రసం కూడా రెడీ అయింది. ఇంకా భోజనాల్లో తినేయడం అన్నమాట. కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితేనే. చూసారు కదా మన టెర్రస్ మీద పంట, అలాగే మా వారు తీసుకొచ్చిన మెత్తల్లో ఇలా ఉంటుందన్నమాట. రోజు ఏదో హడావిడితోటి గడిచిపోతూ ఉంటుంది. చేపలు ఎప్పుడు తీసుకొచ్చేసాను కదా, ఈ పకోడీ కొంచెం నిమ్మకాయ అలా జల్లుకుంటే భలే ఉంటుందన్నమాట టేస్ట్ అయితేనే. నేనైతే తిందాం అనుకుంటున్నాను. చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.